ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అంటే మీ యొక్క మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందనేది మీరు తెలుసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మాత్రమే, అందరూ కూడా గమనించండి. సో ఇక్కడ మీకు ఎంసెట్ మార్క్స్, అదేవిధంగా ఐపీ స్కోరు, దాని ఎదురుగా మీ యొక్క ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా మీకు ఒక 2 చెప్తాను చూడండి. సో ఎగ్జాంపుల్గా మీ యొక్క ర్యాంక్ అనేది, మీ యొక్క మార్క్స్ అనేవి ఎంసెట్కి సంబంధించి 130 నుంచి 150 మధ్యలో ఉన్నాయనుకోండి. మీ యొక్క ఇంటర్మీడియట్ స్కోర్ 600కి 585 ప్లస్ మార్క్స్ వస్తే మీ యొక్క ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది 1 నుంచి 110 మధ్యలో ర్యాంక్ ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక మీ యొక్క ఎంసెట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి 11 నుంచి 130 మధ్యలో ఉంటే, మీ యొక్క ఐపీ స్కోర్ ఏదైతే ఉందో అది 550 ప్లస్ వస్తే మీ యొక్క ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది 120 నుంచి 500 మధ్యలో ఉండడం జరుగుతుంది. మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ ద్వారా. ఇక్కడ మీరు మీ యొక్క ర్యాంక్ అనేది ఎంటర్ చేసి, ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఫైండ్ కాలేజెస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజెస్లో సీట్ వస్తుంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ర్యాంక్, మీ యొక్క మార్క్స్ అనేవి 60 నుంచి 80 మధ్యలో వస్తే, ఐపీ స్కోర్ కనుక 480 ప్లస్ మార్క్స్ ఉంటే మీ యొక్క ర్యాంక్ అనేది 10K నుంచి 25K మధ్యలో ఉంటుంది. ఒకవేళ కనుక మీ యొక్క ఎంసెట్ మార్క్స్ అనేవి 40 నుంచి 50 మధ్యలో ఉండి ఐపీ స్కోర్ అనేది 400 ప్లస్ ఉంటే మీ యొక్క ర్యాంక్ అనేది 75,000 నుంచి 1 lakh మధ్యలో ఉండడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీ యొక్క మార్క్స్ అనేవి 40 నుంచి 50 మధ్యలో వచ్చి బిలో 400 ఇంటర్మీడియట్ స్కోర్ ఉంటే మీ యొక్క ర్యాంక్ 1 lakh ప్లస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీ యొక్క ఎంసెట్ మార్క్స్ అనేవి, ఇవన్నీ కూడా ఎంసెట్ మార్క్స్. ఇది ఐపీ స్కోర్, ఇది వచ్చేసరికి మీ యొక్క ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనమాట. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.